హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే దుర్గక్క వాళ్ళ ఫంక్షన్ కోసమని బయలుదేరామన్నమాట. ఫంక్షన్ వచ్చేసి దర్వేషిపురాలో చేస్తున్నారు. ఫేమస్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ. ఇంతకుముందు 3 years బ్యాక్ వెళ్ళానండి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. అక్క వాళ్ళ ఊరు దర్వేషిపురానికి కొంచెం దగ్గరలోనే ఉంటుందన్నమాట. అక్కడ సైడ్ చేస్తున్నారు. ఇంకా అర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసాను. ఎందుకంటే జర్నీ వచ్చేసి 2.5 hours జర్నీ అవుతుంది. పిల్లలు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు, స్కూల్కి పంపించేసాము. ఈ ఊరంతా కూడా ఈ విధంగా ఉంది. వీడియో అయితే కవర్ చేశాను. ఎప్పుడు రాలేదు ఇటు సైడు, ఈ సెకండ్ టైం ఇందాక చెప్పినట్లే. ఇంకా వెళ్ళడానికి చాలా టైమే పట్టింది, రావడానికి కూడా అంతే టైం పట్టింది. ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మేము వెళ్ళే వరకల్లా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా అందరం కూడా ఈ విధంగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం సరదాగా. అప్పుడప్పుడే బంధువులు ఫ్రెండ్స్ వస్తూ ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు పెట్టించుకునే కార్యక్రమం అయితే మొదలైందనమాట. ఫస్ట్ బట్టలు పెడతారు కదండి, తల్లిదండ్రులకు బట్టలు పెట్టడము, మళ్ళీ పేరెంట్స్ మనకు బట్టలు పెట్టడం, అట్లా పెడుతూ ఉంటారు కదా. ఇక్కడైతే ఆ బట్టలు పెట్టే కార్యక్రమాన్ని చెప్పాలి. వీడియోస్ అయితే చాలా తీసానండి, మంచి మంచి ఫుటేజ్ అయితే తీశాను. వీడియోస్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినాయి. ఈ ప్రాబ్లం ఇప్పటి నుంచి అయితే నేను ఫేస్ చేయట్లేదు, దగ్గర ఒక 1 month బ్యాక్ నుంచి ఫేస్ చేస్తున్నాను. తీసిన ప్రతిసారి అన్ని వీడియోస్ ఏం డిలీట్ అవ్వట్లేదు, ఏదో ఒక వీడియో అయితే డిలీట్ అవుతుందన్నమాట. మొన్న తీసిన ఫంక్షన్ వీడియోస్ ఫొటోస్ చాలా వరకు అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినాయి. ప్రాబ్లం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. కాకపోతే ఈ ఫుటేజ్ ఎక్కడిది ఏంటి అంటే, ఈ ఫుటేజ్ వచ్చేసి లక్కీలీ మా హస్బెండ్ ఫోన్లో తీసుకున్నాను వీడియోస్. దానివల్ల నేను ఆయన ఫోన్లో నుంచి నా ఫోన్లోకి పంపించుకొని నేను నా ఫోన్లోకి సెండ్ చేయించుకొని వీడియో అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. చాలా బాధ అనిపించింది. వీడియో చాలా మంచిగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. చాలా ఫుటేజ్ ఉండే, మంచి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. ఎందుకు జరిగిందని మొబైల్ రిపేర్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి అడిగాను. టెక్నికల్ ఇష్యూ ఏమన్నా వచ్చిందంటే కూడా వాళ్ళు కూడా ఏం చెప్పలేదు అనమాట. బాగానే ఉంది, మొబైల్ అంతా నార్మల్గానే ఉంది, కానీ ఎందుకు అట్లా అయింది అర్థం కాలేదన్నారు. ఇంకొక షాప్ దగ్గరికి వెళ్తే మెమరీ కార్డు వల్ల ప్రాబ్లం అయిందని చెప్పారనమాట. ఏదో వైరస్ ఫామ్ అవ్వడం వల్ల వీడియోస్ అట్లా ఎరేజ్ అవుతూ వస్తుంటాయి అని కూడా అన్నారు. ఇక నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇంకా లక్కీలు ఏంటంటే మా హస్బెండ్ ఫోన్లో వీడియోస్ ఉండడం వల్ల ఈ ఫుటేజ్ వచ్చింది. ఇంక ఇప్పటి నుంచి నేను ఒకటైతే రియలైజ్ అయ్యానమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడైనా బయటికి వెళ్ళినా ఓన్లీ నా మొబైల్లోనే కాకుండా నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళ మొబైల్లో కూడా కొంచెం వీడియో ఫుటేజ్ అనేది తీసి పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఫోన్లో మిస్ అయినా వాళ్ళ ఫోన్లలోనే ఉంటుంది కదా, తర్వాత నేను సెండ్ చేయించుకొని వ్లాగ్స్ లాగైనా చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. అట్లా మ్యాక్సిమం సగం వీడియోస్ అయితే మా హస్బెండ్ ఫోన్లోనే తీశాను, అది బెనిఫిట్ అయింది నాకు. ఇంకా అందరం కూడా ఫంక్షన్ విషయానికి వచ్చేస్తే ఈ విధంగా అందరం కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకున్నాము, కలిసాము, గిఫ్ట్ పెట్టేసి మాట్లాడి చక్కగా లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ వరకు అయితే ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. తమ్ముడు అమ్మ వచ్చారు, వాళ్ళు కూడా ఫోటో దిగుతున్నారు. చాలా ఫొటోస్ అయితే అసలు ఆల్మోస్ట్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. వానక్క ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యి వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. ఎక్కువగా ఫొటోస్లో అయితే లేదు తన వీడియోస్లో. ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నామన్నమాట, 6 o'clock వరకు ఉన్నాము అక్కడ. టెంపుల్ లాస్ట్కి ఇంకా వచ్చేటప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఫస్టే వెళ్దాం అనుకుంటే కుదరలేదు. లాస్ట్లో ఇంటికి వచ్చేటప్పుడు అమ్మవారిని బయట నుంచి దర్శించుకొని ఇంటికైతే బయలుదేరాము. అమ్మవారికి కుంకుమార్చన చేసిన కుంకుమని హనుమంత్ గౌడ్ అన్న మాకైతే ఇప్పించాడనమాట. బయట నుంచి తీసుకున్నాం, పంతులు గారు ఇచ్చారు. అన్నయ్య అక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు అనుకుంటా. పంతులు గారు అడగగానే కుంకుమ అయితే ఇచ్చారు, హ్యాపీగా అనిపించింది. హనుమంత్ గౌడ్ అన్న అంటే ఇక్కడ ఫోటో దిగుతున్నారు చూడండి, అన్నయ్య ఫోటోలో ఉన్నారు, ఆయనే అనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరైనా తెలియని సబ్స్క్రైబర్స్, కొత్త సబ్స్క్రైబర్స్ కోసం పేరైతే మెన్షన్ చేస్తున్నాను. మా హస్బెండ్ అండ్ అన్నయ్య వాళ్ళు అందరూ కూడా క్లోజ్గా ఉంటారు కాలనీలో. అట్ ద సేమ్ టైం లేడీస్ మేమందరం కూడా సిస్టర్స్ లాగా కలిసిపోయి క్లోజ్గా ఉంటామన్నమాట. ఏ అకేషన్ అయినా కానీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు యోగేందర్ది బర్త్డే ఉండే, దుర్గక్క కొడుకుది. విష్ చేద్దాం అనుకున్నాను, యాక్చువల్గా మర్చిపోయాను అనమాట. లాస్ట్లో గుర్తుకొచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకొకసారి కొన్ని అట్లా మర్చిపోతూ ఉంటాం. అందరితోటి మంచి టైంని స్పెండ్ చేసి మంచిగా ఫంక్షన్ ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యామన్నమాట.
వీడియోస్ మిస్ అయినేమో కానీ ఆ రోజు మంచి టైంని అయితే స్పెండ్ చేశాను ఫ్రెండ్స్ తోటి. మంచిగా అనిపించింది. ఆ మెమరీస్ ఎప్పుడు నాకు బ్రెయిన్లో అలాగా ఫీడ్ అయిపోతాయి. చాలా హ్యాపీ క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేశాను. అప్పుడప్పుడు ఇట్లా కలిసినప్పుడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దుర్గాకి అడుగుతుంది, ఎప్పుడు వచ్చారు ఏంటి, లంచ్ చేసి వెళ్ళండి, ఉండు అప్పుడే వెళ్ళకు అది అని. ఇంక ఈవినింగ్ 6 వరకు ఉన్నాం. డ్యాన్సులు వేసాము, బతుకమ్మ డ్యాన్సులు వేసాము, మంచి మంచి వీడియోస్ అన్నీ కవర్ చేసుకున్నాము. కానీ ఇంకా ఫుటేజ్ అంతా పోయింది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళందరం మా కాలనీ తరపున వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ మా అమ్మ నేను ఇద్దరం అయితే ఫోటో దిగాము. నెక్స్ట్ ఇంకా మా లేడీస్ బ్యాచ్ అందరం కూడా ఫొటోస్ దిగామన్నమాట. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము, డ్యాన్స్లు వేయడము, అసలు ఫన్ టైం చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేసినాము. అవన్నీ మెమరీస్ అయితే నాకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోయినాయి. దుర్గక్క వాళ్ళు అయితే ఫంక్షన్ చాలా బాగా చేశారు. యాక్చువల్గా వాణకి ఒక్కటే మిస్ అయింది. మేము బయట దిగిన ఫొటోస్లో, స్టేజ్ మీద దిగిన ఫొటోస్ అయితే తనతో దిగామన్నమాట. తను త్వరగా వెళ్ళిపోయింది వేరే ఫంక్షన్కి, వాళ్ళ రిలేటివ్స్ ఉంది అంటే. ఇంక ఇక్కడ దుర్గక్క వాళ్ళ ఫ్యామిలీని అయితే వీడియో కవర్ చేశానమాట. దుర్గక్క వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి సత్యనారాయణ, వాళ్ళ పాప పేరు వచ్చేసి హేమలత, బాబు పేరు వచ్చేసి యోగేందర్. సత్యనారాయణ అన్నయ్య కూడా చాలా ఫ్రెండ్లీ పర్సన్ అనమాట. వాళ్ళతో నేను షాపింగ్ వెళ్ళినప్పుడు అన్నయ్యని బిహేవియర్ అంతా కూడా అబ్జర్వ్ చేశాను. నన్ను అయితే ఒక ఓన్ సిస్టర్ లాగా, సొంత చెల్లెలాగా ట్రీట్ చేశారు. చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, బాగా మాట్లాడారనమాట. మొత్తానికి చెప్పాలంటే అన్నయ్య ఒక మంచి ఫ్యామిలీ పర్సన్ అండ్ ఒక మెచ్యూర్డ్ ఫ్యామిలీ పర్సన్ అనే చెప్పొచ్చు. ఇక్కడ నేను కూడా దుర్గక్కతోటి మంచిగా వీడియోస్ తీసుకొని, కొన్ని వీడియోస్ అయితే దుర్గక్కని ఇలా తీసానమాట. డిఫరెంట్ స్టిల్స్ తోటి కొంచెం మెమరబుల్గా ఉంటాయి, ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అన్నట్లుగా వీడియో తీశాను. ఆబ్వియస్లీ వాళ్ళు కెమెరామెన్ పెట్టుకున్నారు, కానీ యూట్యూబ్లో ఉంటాయి కదా అన్నట్లుగా, అప్పుడప్పుడు చూసుకుంటారు కదా అన్నట్లుగా తీశానమాట. ఇలా అయితే స్టిల్స్ అయితే పెట్టిస్తూ ఉన్నారు వాళ్ళు, నేను ఇక్కడ వీడియో కవర్ చేస్తూ ఉన్నాను. ఇక నెక్స్ట్ మేము కూడా అందరం ఒక్కొక్కరం ఫ్యామిలీ వైజ్గా వచ్చి ఫొటోస్ దిగి మంచి టైంని అయితే స్పెండ్ చేసాము. ఈవినింగ్ 6 వరకు ఉన్నాము, మళ్ళీ 6 o'clock అలా బయలుదేరాము అనమాట. ఇలా అయితే ఫంక్షన్ జరిగింది ఫ్రెండ్స్. చాలా మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యాం. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.